ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ న్యాచురల్ ఫార్మ్స్. చాలా మంది ఇండెక్స్ చేస్తున్నారంటే, అన్న మేము కూడా కోళ్ల ఫామ్ పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం అన్న అంటున్నారు. అసలు నేను వాళ్ళని అడిగింది ఏంటంటే, అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చిందన్న అని అడిగితే, ఈ యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా మంది 1 lakh పెడితే 1 lakh ప్రాఫిట్ వస్తుంది అంటున్నారన్న, 5 lakhs పెడితే 2 lakhs ప్రాఫిట్ వస్తుందన్న అంటున్నారు. సో చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఇప్పుడు ఈ ఆలోచనలను వస్తున్నాయి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ 10K 20K శాలరీస్తో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే, మనం ఎప్పుడు ఇలానే ఉంటామా, ఏదో ఒక బిజినెస్ చేస్తే డెవలప్ అవ్వచ్చు కానీ ఆలోచన పుట్టిద్ది. సో ఆలోచన పుట్టినప్పుడు వాళ్ళు ఏదైనా రీల్ చూసినప్పుడు కానీ, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మరీ ఘోరంగా అసలు సంబంధం లేకుండా, మినిమం నాలెడ్జ్ కూడా అందులో లేకుండా వచ్చేసి ఏమంటున్నారు, ఒక ₹1,00,000 పెట్టి నాటుకోళ్ళు పెంచితే 2 లక్షలు వస్తాయి. ఎట్లా వస్తాయిరా 2 లక్షలు? నేను ఒక 5 లక్షలు ఇస్తాను, నాకు 10 లక్షలు ఇవ్వరా నువ్వు సంవత్సరంలో? అవుతుందా? కాని పని. సో అలాంటివన్నీ నమ్మకండి. అంత ఈజీ ప్రాసెస్ ఏమి ఉండదు. ఏ బిజినెస్లో అయినా సరే ఈజీ ప్రాసెస్ అనేది అస్సలు ఉండదు. డబ్బులు ఎంత సులువుగా అయితే వస్తాయో అంత సులువుగా వెళ్తాయి కాబట్టి, సో అంత సింపుల్ ప్రాసెస్ అయితే ఉండదు. దయచేసి అదొకటి గమనించండి. ఇంకోటి ఏంటంటే, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడతామన్నా అంటున్నారు. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, కానీ అది ఎప్పుడు నువ్వు సక్సెస్ అయినప్పుడు, ఫామ్లో నువ్వు సక్సెస్ అయ్యి నీకు అన్ని తెలిసినప్పుడు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో నీ దగ్గర 5 lakhs ఉన్నాయనుకుందాం. ఆ 5 lakhsతో నువ్వు ఆడంబరంగా ఒక షెడ్ వేస్తావు 2 lakhs పెట్టి, 1 lakh పెట్టి పిల్లలు తీసుకొస్తావు, ఇంకో 2 lakhs పెట్టి ఫీడ్ ఖర్చు పెడతావు, 5 lakhs అయిపోతాయి. నీ దరిద్రం వాళ్ళకి ఇప్పుడు మాకు వచ్చినట్టు డిసీజ్ ఏదన్నా వచ్చేసి పిల్లలు చనిపోతే నెక్స్ట్ నీ పరిస్థితి ఏంది? అటు అప్పులు చేయలేవు, ఇటు మళ్ళీ ఫామ్ని ఇంకొకసారి పిల్లలు తీసుకురాలేవు. సో నేను చెప్పేది ఏంటంటే, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర ఉంది, నువ్వు చేయగలుగుతావు అనుకుంటున్నావు, నువ్వు చేస్తా అని ఫిక్స్ అయ్యావు. సో అప్పుడు ఏం చేయంటే, ₹1,00,000 షెడ్ కంప్లీట్ చేసుకో, ఒక 50Kలో పిల్లలు తెచ్చుకో, ఒక 1.5 lakhలో దానా ఫీడ్ ఖర్చు పెట్టుకో. సో 3 lakhs వరకైనా, 3.5 వరకైనా నువ్వు ఖర్చు పెడితే ఇంకా 1.5 మిగులుతుంది. సో అది రేపటి రోజు ఏదైనా సరే మళ్ళీ నీకు ఒక ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటే అటెంప్ట్లో నేను లక్షాధికారిని కావాలి, కోటీశ్వర్లు అవ్వాలంటే అవ్వలేవరు. సో బిజినెస్ అనేది ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో ప్లీజ్ తొందరపడకండి. ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే 1 నెల ఆగడం బెస్ట్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, ఈ డిసీజ్ ఒకటి బాగా వైరల్ అవుతుంది కాబట్టి. సో ఒక 1 month వరకు అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.